హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్. సో ఈ రోజు మనం మన రఫ్ నోట్స్ లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి కొంచెం డిఫికల్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. ఆల్రెడీ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో అన్ని టాపిక్స్ కవర్ చేసాం. ఇప్పుడు అన్ని టాపిక్స్ కి సెకండ్ రౌండ్ లో కొంచెం డిఫికల్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ అన్ని ఒకసారి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఈ రోజు టాపిక్ రేషియో అండ్ ప్రపోర్షన్. సో ఇందులో డిఫికల్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ పేపర్ లో బ్యాంక్ ఎగ్జామ్స్ లో ఎస్ఎస్సి లో వాటిలో ప్రీవియస్ ఇయర్ ఈ టాపిక్ లో అడిగిన క్వశ్చన్స్ తో పాటు ఈ టాపిక్ లో డిఫికల్ట్ క్వశ్చన్స్ కవర్ చేద్దాం. సో నెక్స్ట్ రౌండ్ లో వచ్చినప్పుడు మరి కొంచెం డిఫికల్ట్ అండ్ అప్పుడు దగ్గరలో ఏది ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇంకా డైరెక్ట్ గా ఫస్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. A milkman makes 20% profit by selling a milk mixer with the water at 9 rupees per liter. If the cost price of the 1 liter pure milk is 10 rupees, then find the ratio of the milk and water in the given mixer. చూడండి ఇప్పుడు ఏం లేదు, మిల్క్ ఈస్ టు వాటర్ x is to 1 అనుకోండి. ఓకే అంటే ఏంటి, 1 లీటర్ x is to 1 అనుకోండి. 1 లీటర్ మిక్స్ x is to 1 అనుకోండి. ఈ y కాకుండా 1 అనుకుంటే మనకి బై వచ్చి మాట్లాడడం. అయితే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత, x ప్లస్ 1 ఈ రెండింటిని కలిపి 1 లీటర్కి 9 రూపీస్ అమ్మాడు. ఓకేనా, సో కాస్ట్ ప్రైస్ ఎంత, ఇందులో x నే కొన్నాడు అంటే ఏంటి, x లీటర్స్ మిల్క్ ఎంత 10x. ప్రాఫిట్ ఎంత 20% ప్రాఫిట్ అంటాడు. సో అంటే ప్రాఫిట్ ఫార్ములా ఏంటి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత 10, సెల్లింగ్ ప్రైస్ ఎంత 9x ప్లస్ 9 మైనస్ కాస్ట్ ప్రైస్ ఎంత 10x. ఓకే, సో ఇది ప్రాఫిట్ అంటే ఏంటి, 9 మైనస్ x అనేది ప్రాఫిట్ అవుతుంది. బట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటున్నారు. ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఏంటి మనకు తెలుసు, సెల్లింగ్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఇది ప్రాఫిట్ పర్సెంట్. ఎప్పుడు కూడా ప్రాఫిట్ ని కాస్ట్ ప్రైస్ గా తెలుసుకోవాలి. అంటే ఏంటంత 9 మైనస్ ఎక్స్ బై 10x ఇంటూ 100 ఈక్వల్ ఎంత 20% ప్రాఫిట్ అని చెప్పాడు కదా. సో 9 మైనస్ ఎక్స్ బై 10x ఈక్వల్ టు 1/5. ఓకే, 20% 100 డేస్ అనుకో 45. 9 5 45 మైనస్ 5x ఈక్వల్ టు 10x. 45 ఈక్వల్ టు 15x. అప్పుడు x ఈక్వల్ టు 45 బై 15, దట్ ఈస్ x ఈక్వల్ టు 3. సో అంటే x ఈక్వల్ టు 3 అంటే 3:1. సో 3:1 రేషియోలో సో మిల్క్ ని వాటర్ ని మిక్స్ చేస్తే 20% ప్రాఫిట్ వస్తుంది 9 రూపీస్ పర్ లీటర్ అమ్మితే. ఓకేనా, సో అర్థమైందా. సో అలా జస్ట్ ఇలా ఒక్కటి అనుకుంటే చాలు. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇస్తే మనకి ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో చాలా సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు మనం. చాలా ఈజీగా సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్, ద ప్రైస్ ఆఫ్ ఎ రిఫ్రిజిరేటర్ అండ్ టెలివిజన్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:3. రిఫ్రిజిరేటర్ అండ్ టెలివిజన్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:3. So if the refrigerator is if the refrigerator cost 5,500, so ఇది 5,500, refrigerator cost 5,500 more than the television set. అంటే రిఫ్రిజిరేటర్ టెలివిజన్ కంటే 5,500 మోర్ అంటున్నాడు. సో ఇక్కడ ఎన్ని పార్ట్స్ మోర్, 2 పార్ట్స్ మోర్. సో 2 పార్ట్స్ ఈక్వల్ టు 5,500 అయితే 1 పార్ట్ ఎంత 5,500 బై 2. వాడికి ఏం కావాలి చూడండి. దెన్ ద ప్రైస్ ఆఫ్ ద రిఫ్రిజిరేటర్ ప్రైస్ కావాలంటాడు. ఇది కావాలంటే అంటే 1 పార్ట్ ఎంత 5 పార్ట్స్. సో 5,500 బై 2 ఇంటూ 5. ఓకే, సో 2 జా 4, 1 2 7 జా 14, 1 2 7 జా 14, 1 2 5 జా అండ్ 0 ఇంటూ 5. సో 5 0 5 5 25, 5 7 35 37, 5 2 10 13,750 ఇస్ ద ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో చాలా సింపుల్, జస్ట్ డిఫరెన్స్ ఇచ్చి మనం పార్ట్స్ ఈక్వల్ చేసుకుంటాం. సో ఈ డిఫరెంట్ 2 పార్ట్స్, సో ఈ డిఫరెంట్ 2 పార్ట్స్ ఈక్వల్ అనేది 1 పార్ట్ ఎంత. ఇక్కడ మీరు ఆవేశపడి క్యాల్కులేట్ చేసిన అవసరం లేదు. వాడు ఏమవుతుందో చూసి అడగండి. చేస్తే మనకు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ ఏదైనా 10 ఉండొచ్చు, అప్పుడు మనకి 5 ఈజీగా అవుతుంది. సో అందుకనే మనకి సింప్లిఫికేషన్ అన్ని బాగా వచ్చి కానీ చెప్పి సాల్వ్ చేసేకూడదు. ఇక్కడ ఉంచండి, బికాస్ దిస్ ఇస్ నాట్ ద ఫైనల్ ఆన్సర్. సో ఇంకా మనకి ఫైనల్ ఆన్సర్ ఉంది కదా, దాన్ని అలా ఉంచండి. ఇక్కడ ఫైనల్లో క్యాల్కులేట్ చేసుకోండి. ఓకేనా, అలా చిన్న ట్రిక్స్, ఇలాంటి చిన్న ట్రిక్స్ ఫాలో అయితే ఈజీగా చాలా టైం మిగులుతుంది, మనం ఈజీగా సాల్వ్ చేయగలం. ఓకేనా, నెక్స్ట్, ఓకే, the ratio of income of A to the B is 5:9. If the expenditure of A is 3/8 of his income and expenditure of B is 4/9 of his income totally, then and sum of their savings. చూడండి ఫస్ట్ A B చూడండి, A and B ఇన్కమ్ ఎంత రేషియో 5:9 అంట. ఇన్కమ్ ఎంత అంటే 5x అనుకో 9x అనుకో.
నెక్స్ట్ ఎక్స్పెండిచర్ చూడండి, ఎక్స్పెండిచర్ ఇన్కమ్ అయిన తర్వాత ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ 3/8 అంట. అంటే ఏంటి 5x ఇంటూ 3/8. సో అది ఎక్స్పెండిచర్ బి ఎంత 9x ఇంటూ ఎంత 4/9. ఓకే. సో అండ్ సమ్ ఆఫ్ దేర్ సేవింగ్స్ ఆర్ 1950. సేవింగ్ కావాలంటే ఏం చేయాలి, మైనస్ చేసుకోవాలి. మైనస్ చేస్తే ఎంత వస్తుంది 5x ఇంటూ 5/8 వస్తుంది. ఓకే. ప్లస్ 9x ఇంటూ 5/9 వస్తుంది ఈక్వల్ టు 1950 అంట. ఓకేనా. సో ఇవి సేవింగ్. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ మైనస్ చేసుకుంటే సేవింగ్. సో అప్పుడు ఏమవుతుంది 25/25x/8 ప్లస్ 5x ఈక్వల్ టు 1950. ఓకే. సో 1950. సో 5 అంటే 40, 65x ఈక్వల్ టు 195 ఇంటూ 0 ఇంటూ 8. 65 3 65 3 30. x ఈక్వల్ టు 240 అవుతుంది. ఓకే. ఇప్పుడు ఏం కావాలంట, దెన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్కమ్. సో ఇన్కమ్ డిఫరెన్స్ ఎంత 5x 4x డిఫరెన్స్ ఎంత 9x డిఫరెన్స్ ఎంత 4x. సో 4x అంటే 4x అంటే 4 ఇంటూ 240. సో 40 416 960. సో 960 ఇస్ ద ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? చాలా సింపుల్ గా ఒకసారి చూసుకోండి. చాలా ఈజీ క్యాలిక్యులేషన్, సింపుల్ క్యాలిక్యులేషన్, ఏం లేదు, జస్ట్ సింపుల్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్. A invested X rupees in a scheme. After 6 months, B joined, withdraws 4,000 more than that of A. Okay. After an year, the ratio of the profit of B to the total profit is 3:7, and find the value of each one. A and B. ఇది పార్ట్నర్షిప్ లెక్కలో, కానీ ఇందులో రేషియో ఎన్నో లేదని చెప్పి ఇందులో ఇచ్చారు. సో ఏ ఇన్వెస్టెడ్ ఎక్స్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఆఫ్టర్ 6 months బి జాయిన్ 4,000 మోర్ దెన్, అంటే ఎక్స్ ప్లస్ 4,000 ఇన్వెస్ట్ చేశారు. ఇది ఎప్పుడు, ఇది ఆఫ్టర్ 6 months అంట. ఎట్ ద ఆఫ్టర్ ఇయర్ అంటే ఇయర్ తర్వాత, అంటే సో ఏ 12 months ఉన్నారు, వీళ్ళు ఓన్లీ 6 months ఉన్నారు. దెన్ ద ప్రాఫిట్ రేషియో 3:7 అంతే. సో ఏం లేదు, 12x బై ఎక్స్ ప్లస్ 4,000 ఇంటూ 6. ఈ రేషియో ఎంత, రేషియో ఆఫ్ ద ప్రాఫిట్ ఆఫ్ బి టు ద టోటల్ ప్రాఫిట్. చూడండి ఇక్కడ కొంచెం తేడా. రేషియో ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ బి టు ద టోటల్ ప్రాఫిట్ అంటే బి ప్రాఫిట్ 3, టోటల్ ప్రాఫిట్ 7. సో ఇప్పుడు బి ప్రాఫిట్ ఎంత 3, ఏ ప్రాఫిట్ ఎంత అవుతుంది 4 అవుతుంది. ఓకే. ఏ ప్రాఫిట్ 4 అవుతుంది. ఇక్కడ ఏమన్నా మనం రేషియో ఆఫ్ ఏ బై రేషియో ఆఫ్ బి అంటే ఏమేది 4/3 వేసుకోవాలి. 3/7 కాదు, ఈ 3 బి, ఇది ఈ 7 టోటల్. ఇది సో టోటల్ 7 అంటే బి 3 అంటే ఏ ఎంత 4 అవుతుంది. సో ఏ బై బి కాబట్టి 4/3 వేసుకోవాలి. సో 6 1 జా 6 2 జా 2 1 జా 2 2 జా 3x ఈక్వల్ టు 2x ప్లస్ 8,000. అప్పుడు x ఈక్వల్ టు ఎంత అవుతుంది 8,000. ఓకే. ఇప్పుడు దానికి ఏం కావాలంట, దాని ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ఈక్వల్ టు 8,000. అర్థమైందా? సో ఇక్కడ మనం ఎందుకు 4/3 వేసుకున్నాం, అర్థమైందా? సో ఇది B2 టోటల్, ఇది B2 టోటల్. సో మనం ఏ బై బి వేసుకున్నాం కాబట్టి, సో ఏ బై బి వేసుకోవాలి. 3 అనేది బి, సో టోటల్ 7 అయితే ఏ 4 అవుతుంది. ఓకేనా. సో అలా సాల్వ్ చేసుకుంటేనే మనకి చాలా ఈజీగా సొల్యూషన్ వస్తుంది. చాలా పెద్ద సమ్స్ మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను స్లోగా చెప్తున్నా, బట్ చాలా ఫాస్ట్ గా చేయొచ్చు ఇవన్నీ. So A and B entered into business by making investment of 2,400 and 2,800 respectively. After 6 months, A left the business, and after 4 months, C joined the business with a capital of 20% more than the A investment. If the end of the year, sum of the profits of the share of A and C is 4,200, then find the total profit. Okay, which one? A, B, C. A entered into business with an amount of 2,400, B 2,800. Okay. After 6 months, A left the business. అంటే ఓన్లీ ఏ 6 months ఉంది, తర్వాత ఏ లేదు. ఏ లెఫ్ట్ ద బిజినెస్. ఇప్పుడు బి పరిస్థితి చూద్దాం అండ్ సి పరిస్థితి చూద్దాం. ఆఫ్టర్ 4 more months అంటే 6 months తర్వాత ఏ వెళ్ళిపోయింది. ఆఫ్టర్ 4 months 10 months తర్వాత 10 months సి జాయిన్డ్ విత్ క్యాపిటల్ ఆఫ్ 20% మోర్ దాన్ ఏ. సో ఏకి ఏ ఎంత 2,400. ఇందులో 20% మోర్ అంటే ఎంత
అంటే ఫస్ట్ 20% ఎంత చూడండి. 20% అంటే ఎంత చెప్పాను ఆల్రెడీ మీకు రేషియో తో చెప్పాను. 20% అంటే 1/5. సో 1/5 అంటే ఎంత 5 4 జా 20, 5 8 జా 0. 20% మోర్ అంటే 2880. ఓకే, ఇది 20% మోర్ అంటే యాడ్ చేయాలి. అంటే సి క్యాపిటల్ ఇంత ఇప్పుడు 10 months తర్వాత, ఆఫ్టర్ 10 months అన్నమాట క్యాపిటల్. దెన్ ఇఫ్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇది చూసుకోవాలి. సో ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్నాడు అంటే సంవత్సరానికి, అంటే ఇది 6 months, ఇది 12 months, సి ఓన్లీ 2 months అంతే కదా, సి ఓన్లీ 2 months. సో అయితే ఇఫ్ ద ప్రాఫిట్ ఆఫ్ ద ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ప్రాఫిట్స్ ఆర్ ఇన్ ద రేషియో ఏ అండ్ సి 4 ఫస్ట్ దీన్ని రేషియో కట్టండి. సో 2400 into 6 is to 2800 into 12 is to 2880 rupees into 2. Okay, so 2 1 ja, 2 6 ja, 2 3 ja. Okay, next 2 12 ja, 2 14 ja, 2 14 ja, 2 4 ja. Okay, next 2 600 ja, ఇక్కడ 3 అని చూడండి, 3 6 2 700 ja, 2 720 ja. Okay, next 2 360 ja, 2 350 ja, 2 300 ja. ఇక్కడ 2 180, 2 3 తీసుకురండి. ఇక్కడ 2 150, ఇక్కడ 3 తీసుకురండి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ 530 जा, 570 जा, 5 3 जा 15, 536 जा. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ 2 18 जा, 18 235 जा, 215 जा. ఓకే, ఇప్పుడు ఎంత రేషియో 45:35:18. ఓకే, 45:35:18. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, ఓకే ఇది రేషియో, ఆల్మోస్ట్ ఇది రేషియో. ఓకే, ఇప్పుడు ఏం కావాలంట, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఏ అండ్ సి ప్రాఫిట్ 4200. ఏ అండ్ సి ఇక్కడ 35 into 3 కూడా ఉంది, ఇక్కడ 35 into 3 కూడా ఉంది, మనం చూసుకోలేదు 3 ఉందాక. సో 35 into 3 కూడా ఉంది, 3 చేస్తే మళ్ళీ సో 15:35:6. సో ఇది ఫైనల్ రేషియో. అయితే ఇప్పుడు ఏమన్నాడు, సమ్ ఆఫ్ ద ప్రాఫిట్ ఆఫ్ ఏ అండ్ సి. సో ఏ అండ్ సి 15 6 21. సో 21 parts ఈక్వల్ టు ఎంత 4200. అయితే 1 part ఎంత అవుతుంది, 200 అవుతుంది, అంతే కదా. 200 ఇప్పుడు ఏం కావాలంటే దాన్ని ఫైండ్ ద టోటల్ ప్రాఫిట్. సో టోటల్ ప్రాఫిట్ కావాలి, ఇదంతా కావాలి. సో 15 6 21. సో 21 వేస్తే 56 into 2 parts వేసుకుంటే అంట 1. సో 112. సో 11200 is the answer. దేనా, సో 112 is the answer. సింపుల్ గా, సో సింపుల్ ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్నర్షిప్ లెక్క సింపుల్ గా, బట్ రేషియో ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి సో ఇందులో మనం తీసుకున్నాం. బట్ చాలా సింపుల్ గా సాల్వ్ చేయాలి, చిన్న క్యాలిక్యులేషన్ అంతే. సో ప్రాక్టీస్ ఉంటే చాలు, మనకి క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా వస్తుంది. పేపర్ అయితే చాలా ఈజీగా వస్తుంది, బోర్డు కంటే పేపర్ అయితే క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి ఇన్వెస్టెడ్ x and x plus x in the for the same period of time in a business. A gets 3,200 more than share of the total profit 6,800. Then find the x. Okay, so A gets 3,200 profit of the total share and చూడండి ఏం లేదు. సో A get ఎంత 3,200, టోటల్ ఎంత షేర్ 6,800. ఇది A అయితే బికి ఎంత వస్తుంది 0.063 3,006 వస్తుంది. అంటే అప్పుడు A is to B రేషియో ఎంత అవుతుంది 32:36 అవుతుంది. సో 216 218 28 29. సో ఇది A is to B ప్రాఫిట్ రేషియో. ఓకే, 8:9. సో ప్రాఫిట్ ఎప్పుడు ఏమొస్తుంది, మనం పెట్టే ఇన్కమ్ సో ఎంత టైం పెట్టాడు. ఇక్కడ టైమ్స్ ఏమంటున్నాడు, ఇన్కమ్ వేరే ఉంటుంది, అంటే ఈ ఇన్కమ్ వల్ల ఈ డిఫరెన్స్. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత 800, ఇక్కడ డిఫరెన్స్ ఎంత, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 1 part ఈక్వల్ టు 800. ఓకే, ఇప్పుడు వాడికి ఏం కావాలంటే దాని ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. సో x కావాలి, x అంటే ఎంత, దాని ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అంట. 1 part ఈక్వల్ టు 800 అయితే x అంటే ఇది 8 అనమాట, అంటే రేషియో కదా 8:9 కదా. ఇది 8 parts, 9 parts. సో 8 parts 8 8 అంటే 6400. దిస్ ఈస్ ద x, 6400 is the x, అంతే కదా. సో ఇది 8 9 is the
ఏంటది ఇన్కమ్ రేషియోస్. ఇన్కమ్ రేషియో అంటే ప్రాఫిట్ తీసుకొచ్చాడు. మనకు ప్రాఫిట్ తెలుసు కాబట్టి ప్రాఫిట్ రేషియో తీసుకొచ్చాం. సో ప్రాఫిట్ రేషియో నథింగ్ బట్ ఇన్కమ్ ఇంటూ టైం కదా, టైం సేమ్ కాబట్టి ఇన్కమే. సో ఇది 8 9 parts, 8 parts 9 parts, డిఫరెంట్ 1 part ఈక్వల్ టు 800. సో సింపుల్ గా సో రేషియోస్ మనం సో ఏంటి డిఫరెన్స్ తెలుసుకుంటే చాలు, చాలా ఈజీగా సాల్వ్ చేయాలి. అనవసరంగా ఎక్స్ వై అనుకుని ఎప్పుడు సాల్వ్ చేయొద్దు. ఈ విషయం నేను ఆల్రెడీ బేసిక్ వీడియోలో బేసిక్స్ చెప్పినప్పుడు ఆ వీడియోలో చాలా బాగా చెప్పాను. ఒకసారి వీడియోలు చూడండి, కింద డిస్క్రిప్షన్ లో వీడియో ఉంటుంది. నెక్స్ట్, ఏ ఇన్వెస్టెడ్ 4000 and B invested 1000 more than A. After 8 months, C invested 3000. If the end of the year C gets the profit 700, then find the total profits. చాలా సింపుల్ చూడండి. A and B and C. ఓకే, A ఇన్వెస్టెడ్ ఎంత 4000, B ఇన్వెస్టెడ్ 1000 మోర్ అంటే 5000. C after 8 months C invested 3000. ఓకే, సో ఇఫ్ ద అట్ ద ఎండ్ ఆఫ్ ది ఏంటి అన్ని కూడా 12 వేసుకోవాలి. కానీ ఇదేంటి సి ఆఫ్టర్ 8 months కాబట్టి ఎంత వేసుకోవాలి, 4 వేసుకోవాలి. 1000 పోతే సో 4 into 12 ఉంటుంది, ఇక్కడ 5 into 12 ఉంటుంది, ఇక్కడ ఓన్లీ 3 into 4 ఉంటుంది. సో 12 పోతే 4:5:1 is the profit ratio. ఓకే, చాలా సింపుల్. అయితే ఏం కావాలి, సి ప్రాఫిట్ ఈస్ సి గెట్స్ 700, సి 1 part ఈక్వల్ టు 700. Then find the total profit. ఎంత 4 9 10. సో 7000 is the profit. ఓకే, సో పెన్ పేపర్ అవసరం లేకుండా టక్ మని పెట్టే బిట్లో ఇది ఒకటి. చాలా ఈజీగా పెట్టచ్చు, చాలా సింపుల్ గా పెట్టచ్చు. ఇలాంటివి క్లర్క్స్ ప్రిలిమ్స్ లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, 3 partners P and Q and R are invested in the amount of 2:5:7. At the end of 6 months P added some more amounts such that his investment becomes equal to the half of the sum of Q and R. Initial investment. If the end of the year Q shares profit 425, then the Q share is profit of 425. Then find the total profit. Okay na. So ఏం లేదంటే P Q R ఇవన్నీ P Q R in the ratio of 2x. ఇది 2x అనుకోండి, 2x 5x 7x. After 6 months P added some, అంటే ఫస్ట్ 6 months ఉంది. After 6 months P added some amount such that investment becomes equal to the half of the Q and R. Q and R ఎంత 12, దీనికి హాఫ్ అంటే 6x. సో 6x అంటే 2x యాడ్ 6x పెట్టాడు. ఇది ఇంకో 6 months అంతేనా, ఇంకో 6 months. ఇఫ్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్నాడు, ఎండ్ ఆఫ్ ఇయర్ కాబట్టి ఇది 12 ఇది 12. ఓకే, అప్పుడు ఎంత ఉంది 12 36 ఎంత ఉంది 72 అవుతుంది. 72x is to 60x is to 84x. ఓకే, మనం సింపుల్ గా సాల్వ్ చేసుకోవాలంటే ఇలా వేసేయకుండా 12 కదా. సో 12 into 12x into 6 xx పోతుంది. సో 5 into 12 అది కొద్ది పోతుంది. అండ్ ఈస్యూ 7 into 12 అక్కడ x పోతుంది. 12 పోతే 6:5:7 is the ratio. Okay, so easy calculation. Again కావాలి, if Q share the profit is 425, then find the total profit. Q అంటే 5 parts equal to 425. Okay, 5 parts equal to 425. 1 part ఎంత అవుతుంది, 5 8 జా 5 5 జా. ఇప్పుడు టోటల్ కావాలి దానికి, then find the total profit. 6 5 11 plus 1 ఎంత 18 into 85. 18 into 85. So 18 into 85 is the answer అవుతుంది. సో దీన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవాలి. $1540 is the answer. Sorry, $1450 is the answer. ఓకేనా. సో మనం ఈజీగా సాల్వ్ చేసుకుంటే, సో అలా క్యాలిక్యులేషన్ చేసుకుంటే సో మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో చాలా సింపుల్ గా ఆన్సర్ వస్తుంది. సో చాలా సింపుల్ ఇవి. సో ఇవి జస్ట్ పార్ట్నర్షిప్ లెక్కలో, కానీ ఇందులో రేషియోస్ ఎన్నో ఇచ్చారు. ఓకే, మనం కూడా అలాగే ఫాలో అవుదాం. నెక్స్ట్, A and B invested in the ratio 3:2 respectively. They both invested 6 months. They both invested for 6 months only. With the profit, total profit 5000 RS. Then find the profit of B. So A and B invested in the ratio 3:2. So ఇది 3x, ఇది 2x. Okay. So they both are invested in the 6 months. So time same got say. So 3:2 ఇది final ratio. మనకి ratio ఏం లేదు. Then if the total profit 5000, then what is the total profit 5000 అంటే 5 parts. Okay, 5 parts equal to 5000. మనకి ఏం కావాలంట, then B ఎంత 2 parts, 1 part equal to 1000.
బి అంటే 2 parts, 2000 ఇస్ ద ఆన్సర్. సింపుల్, చాలా సింపుల్. ఇది చాలా 1 mark మీకు చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే టైం సేమ్ ఉంది కాబట్టి రేషియో కూడా డైరెక్ట్ గా చేయొచ్చు. మీకు అర్థం అని చెప్పి మీకు రేషియో చేశాను, రేషియో కూడా డైరెక్ట్ గా చేయొచ్చు. సో ఇదే రేషియో టోటల్ పార్ట్ 5000. సో 5 parts 5000, 1 part 1000, బి కావాల్సిన 2 part 2000. ఓకే, చాలా సింపుల్ గా మనం చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో నా యూట్యూబ్ వీడియోలన్నీ డైరెక్ట్ మీ మొబైల్లోకి వస్తాయి. 2025 జరిగే అన్ని ఎగ్జామ్స్ ఖచ్చితంగా మీరు క్లియర్ చేస్తున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.